హలో అండి. ఈ న్యూ ఇయర్‌కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎలాంటి గిఫ్ట్లు ఇద్దామని ఆలోచిస్తుంటే, ఇలా ఇంట్లోనే చాక్లెట్‌లు తయారు చేసి చక్కగా గిఫ్ట్ చేయొచ్చండి. మనకి నచ్చినట్టుగా రకరకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఈరోజు బేసిక్ చాక్లెట్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఈ చాక్లెట్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీని వ్రాపింగ్ ఎలా, దీన్ని ఫ్రీజర్‌లో ఎంతసేపు పెట్టాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో కొంచెం లాగైనా కూడా మొత్తం చూడండి వీడియోని. మీ అందరికీ రాబోయే కొత్త సంవత్సరం కొత్త ఆనందాలతో స్వీట్ మెమరీస్ తోటి నిండిపోవాలని కోరుకుంటూ ఈ చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాక్లెట్ కాంపౌండ్స్ అండి. ఇవి రకరకాల ఫ్లేవర్స్లో దొరుకుతాయి. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ఈ రెండు తీసుకుంటున్నాను. ఇవి ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతాయి. వీటిని మెల్ట్ చేసుకోవాలి ఫస్ట్. దానికోసం నేను ఫస్ట్ దీన్ని ఇలా సన్నగా ముక్కలుగా చేసేసుకోండి. ఇవి ఇలా చిన్నగా చేసుకున్నట్టయితే మనకి మెల్ట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. వీటిని ముక్కలుగా చేసుకున్న తర్వాత 2 పద్ధతులలో మెల్ట్ చేయొచ్చండి. డబుల్ బాయిల్ మెథడ్లో కింద వాటర్ పెట్టి బాయిల్ చేస్తూ పైన ఈ కప్స్ పెట్టి మెల్ట్ చేయొచ్చు. లేదా మైక్రోవేవ్లో ఒక 2 మినిట్స్ పెట్టి మెల్ట్ చేయొచ్చు. 2 మినిట్సే పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ అది మెల్ట్ అవ్వకపోతే ఇంకో 2 మినిట్స్ పెట్టండి. అలా పెట్టుకోవాలి. కానీ ఎక్కువసేపు పెట్టినట్టయితే చాక్లెట్ అనేది మాడిపోతుంది. చాక్లెట్స్ రకరకాల షేపుల్లో మనం కస్టమైజ్ చేసుకోవడానికి చాలా రకాల మౌల్డ్స్ దొరుకుతాయండి. ఇప్పుడు నేను మీకు ఈ కార్ షేప్ ఇంకా ఈ హార్ట్ షేప్లో ఉన్న మౌల్డ్స్లో చాక్లెట్స్ తయారు చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ చాక్లెట్ని మనము 2 మినిట్స్ మైక్రోవేవ్ చేసిన తర్వాత బాగా కలపాలండి. బాగా కలిపిన కొద్దీ చాక్లెట్ అనేది మంచి షైనింగ్ వస్తుంది. ఒక 2 మినిట్స్ అలాగే బాగా కలపండి. దాన్ని ఇట్లా రన్నింగ్ కన్సిస్టెన్సీ అంటారు. ఇలా మనం స్పూన్ తోటి ఇలా వేసినట్టయితే మంచిగా జారినట్టు పడుతుంది కదా, అలా పడాలి. ముద్దలు ముద్దలు ఉండకూడదు అసలు. ఒకవేళ మీకు రన్నింగ్ కన్సిస్టెన్సీ రాకపోతే ఇంకొక 1 మినిట్ ఆ 2 మినిట్స్ మళ్ళీ మైక్రోవేవ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్గా మెల్ట్ అయినట్టు చాక్లెట్. మెల్టింగ్లోనే ఉంటుందండి మొత్తం టేస్ట్, అందుకని కరెక్ట్గా మెల్ట్ చేయాలి. డార్క్ చాక్లెట్ని కూడా చూడండి, ఇప్పుడు డార్క్ చాక్లెట్కి సరిపోలేదు, అందుకని కొంచెం ముద్దలుగా ఉంది. కలిపినా కూడా కొంచెం ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ దాన్ని మైక్రోవేవ్ చేసి మంచిగా కలిపినట్టయితే ఇది కూడా రన్నింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిందండి. ఇది మెల్టింగ్ ప్రాసెస్. నేను ఈరోజు చేయబోయే చాక్లెట్లో ఈ 2 ఈక్వల్ క్వాంటిటీస్లో కలుపుకొని చేస్తున్నానండి. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ 2 కలిపేసి చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది చాక్లెట్. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను బాదాం ఇంకా జీడిపప్పు తీసుకుంటున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే వీటికి ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. లైట్గా ఏం వేయకుండా ఉట్టిగా డ్రై రోస్ట్ కొద్దిగా 2 మినిట్స్ ఫ్రై చేసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని తీసుకొచ్చాను. తర్వాత వీటిని రైస్ బాల్స్ అంటారు. ఇవి చాక్లెట్ మెటీరియల్స్ ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ దొరుకుతాయి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అది క్రంచీగా ఉంటుంది కొద్దిగా లోపల టేస్ట్ మనం చాక్లెట్లో వేసినప్పుడు. ఏదైతే నేను మిల్క్ ఇంకా డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టి కలిపి ఉంచుకున్నానో అందులో ఈ డ్రై రోస్ట్ చేసిన బాదాము ఇంకా జీడిపప్పు వేస్తున్నానండి. 2 కలిపి వేసేస్తున్నాను. మీ ఇష్టం అండి. మీకు కావాలంటే విడివిడిగా కొంచెం హాఫ్ చేసి చాక్లెట్ని బాదాం విడిగా వేసుకోవచ్చు, జీడిపప్పు విడిగా వేసుకోవచ్చు. అంతా కూడా ఇంకా మన కస్టమైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఇష్టమైనట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అందులో కొద్దిగా నేను రైస్ బాల్స్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని ఇంకా మౌల్డ్స్లో వేసేసుకోవడమండి. ఈ మౌల్డ్స్ని మనము ఎప్పుడు తయారు చేసుకోవాలనుకున్నా కూడా ముందర శుభ్రంగా ఒకసారి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. వాటర్ అనేది మాత్రం అసలు ఎక్కడా ఉండకూడదు. ఈ చాక్లెట్ తయారు చేసేటప్పుడు మనం వాడే స్పూన్స్ కానీ మన చేతులకు కానీ మౌల్డ్స్ కానీ ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా జాగ్రత్త పడాలి. ఇలా స్పూన్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్ తోటి ఆ మౌల్డ్స్లోకి మీరు చాక్లెట్ అనేది వేసేసుకోండి. చాక్లెట్ని ఇలా మౌల్డ్స్లో వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేసినట్టయితే ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే నేను ఇక్కడ హార్ట్ షేప్ మౌల్డ్స్లో కూడా వేసేసుకుంటున్నాను చాక్లెట్ ఎంత వేసేసుకున్న తర్వాత కంపల్సరీగా ట్యాప్ చేయాలండి. ఈ విధంగా ట్యాప్ చేసినట్టయితే దాని లోపల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. చాక్లెట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది.
వీటిని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇవి రకరకాల కలర్స్లో రకరకాల మోడల్స్లో వస్తుంటాయండి ఈ ఫాయిల్స్. వీటిని తీసుకొని చక్కగా ర్యాప్ చేసుకోవాలి. వీటితోటి చాలా ఈజీగా ప్యాకింగ్ చేసుకోవచ్చండి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని డీమోల్డ్ చేసుకుందాం. చక్కగా సెట్ అయిపోయింది చాక్లెట్ మనం వేసింది. కరెక్ట్గా సెట్ అయితే మనం ఇలా ప్లేట్లో ఇలా ట్యాప్ చేయగానే ఇట్లా వచ్చేస్తాయండి చక్కగా. ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు కూడా పెట్టకూడదండి. ఎక్కువసేపు పెట్టినట్టయితే మనం బయటికి తీసినప్పుడు వాటర్ ఫామ్ అవుతుంది. అందుకని ఎంత టైం పెట్టాలో అంత టైమే పెట్టాలి. కరెక్ట్గా ఇప్పుడు వింటర్ కాబట్టి 5 మినిట్స్లో కరెక్ట్గా సెట్ అయిపోయింది. చక్కగా ఈ విధంగా తీసి ఇప్పుడు మంచిగా దాంతో ఇందాక చూపించిన అల్యూమినియం ఫాయిల్స్ తోటి ర్యాప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను. చూడండి, ఈ విధంగా చాక్లెట్ని తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ర్యాప్ చేసుకోవాలండి. ఒకవేళ సమ్మర్లో ఈ చాక్లెట్స్ చేసినట్టయితే ఇలా డీమోల్డ్ చేసిన వెంటనే ర్యాపింగ్ అనేది చేసుకోవాలండి. గాలి తగిలినట్టయితే చాక్లెట్ అనేది మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ర్యాప్ చేసి పెట్టేసుకున్నట్టయితే మెల్ట్ అవ్వదు. చాలామందికి చాక్లెట్ మెల్ట్ అవుతుందేమో అని డౌట్ ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు వింటర్ కాబట్టి అంత తొందరగా మెల్ట్ అవ్వదు. చూస్తున్నారు కదా నేను వీడియోలో ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. అలా ఫోల్డ్ చేసుకుంటే అలా ఉండిపోతుంది. దానికి మళ్ళీ మనం ఏమీ పెట్టక్కర్లేదు, అంటే గమ్ లాంటిది ఏమీ పెట్టక్కర్లేదు. దాన్ని ఇలా ఎలా మనం చాక్లెట్ ఏ షేప్లో చేసామో ఆ షేప్లో ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది రావాలండి. అప్పుడే చాలా బాగుంటుంది చూడ్డానికి. ఈ విధంగా నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇలా అల్యూమినియం ఫాయిల్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మామూలు అల్యూమినియం ఫాయిల్స్ దొరుకుతాయి కదండి, వాటిని కూడా ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫోల్డ్ చేసేసుకోండి. కొంచెం దాన్ని ఇట్లా గట్టిగా లాగి పట్టుకున్నట్టయితే అది ఎట్లాంటి ఫోల్డ్ అవ్వదు, చక్కగా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇదే విధంగా అన్ని చాక్లెట్స్ చేసేసుకోండి. ఇప్పుడు హార్ట్ షేప్లో ఉన్న చాక్లెట్స్ కూడా ఎలా ర్యాప్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. ఇది కూడా చూడండి, కరెక్ట్ టైంలో తీసాం కాబట్టి ఇట్లా ట్యాప్ చేయగానే చాక్లెట్స్ అన్నీ డిమోల్డ్ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు ఫాయిల్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని చాక్లెట్ని కూడా చక్కటి షైన్ వచ్చినాయి కదండి చాక్లెట్ని కూడా ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. చాక్లెట్ని గట్టిగా పట్టుకొని ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. మనం తయారు చేసుకున్న చాక్లెట్స్ అన్నీ కూడా ఈ విధంగా నీట్గా ర్యాప్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా రెడీ చేసుకున్న మన చాక్లెట్స్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ న్యూ ఇయర్కి షేర్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. మార్కెట్లో రకరకాల బాక్సులు దొరుకుతుంటాయి కదండి, వాటిల్లో మన చాక్లెట్స్ని మనం పెట్టేసి చక్కగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మనం షేర్ చేయొచ్చు. చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందండి ఇది? అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.